నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఈరోజు మనతో పాటు ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయరాజు గారు ఉన్నారు. సో మనకి ఆరోగ్య సమస్యలు ఏమున్నా కానీ అవి ఆయుర్వేదిక్తో ఎలా క్యూర్ చేసుకోవచ్చు, అసలు ఈ ఆరోగ్య సమస్యలు ఎలా వస్తున్నాయి, పూర్తి సమస్యల గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. నమస్తే అండి. నమస్కారం అండి. ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే కనుక చాలా మందికి ఫ్యాట్ ప్రాబ్లం అనేది చాలా ఉంది. అంటే ఆటోమేటిక్ గా చాలా మంది లావ్ అయిపోతున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక ఈవినింగ్ చపాతీ తినండి, మధ్యాహ్నం రైస్ తినండి అని చెప్పేసి ఇలా చాలా మంది డాక్టర్స్ చాలా రకాలుగా చెప్తూ ఉన్నారు. సో అవన్నీ కాదు, మీ ఏజ్ కి వచ్చేసరికి మీ పర్సనాలిటీ లాగా ఉండాలంటే మేము ఇలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది. ఎలాంటి ఆహారం కాదండి, టైం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. నేను అందుకనే మీకు చెప్తున్నా, తెల్లారుజామున తింటాం, పగలంతా నిద్రపోవడం, రాత్రి అంతా మెలకుగా ఉండడం, అలాగే జంక్ ఫుడ్స్ తినటం, అది చాలా ప్రమాదం అంటున్నా. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఆహారం తిన్నప్పుడల్లా మీ శరీరం ఏం చేస్తుంది, ఆహారాన్ని అరిగించడానికి కొన్ని ఫ్లూయిడ్స్ని రిలీజ్ చేస్తుంది. అన్ని రసాలు, షడ్రసాలు అంటాం మేము. పులుపు, కారం, తీపి, ఉప్పు అరగటానికి, ప్లస్ అనేక రకాలైన మినరల్స్ మీ బాడీకి కావాలి. కాబట్టి ఆ బాడీకి కావాల్సిన మినరల్స్ అన్నీ కూడా మీరు తిన్న ఆహారంలో మిక్స్ అయ్యి అరిగి అవి బాడీ అంతా పంపడం కోసం మీ శరీరం అనేక రకాల విచిత్రాలు చేస్తుంది. యాసిడ్స్ టైప్లో పంపిస్తుంది. అవి ఎప్పుడైతే ఆ రసాలు మీ ఆహారంతో కలిసి దాన్ని అంటే డైజెషన్ చేసి అరిగించి మీకు కావాల్సిన బాడీకి ఇచ్చి మిగిలిన బయటికి పంపడం అనేది బాడీ ఫిల్టరేషన్ సిస్టమ్. ఈ రసాలు పంపించడానికి అది ఏం చేస్తుంది, మీరు 8 గంటలకు 12 గంటలకు ఒకసారి తింటే పర్వాలా. మనం లెగటమే 5ంటికి 6ంటికి లేచేవాళ్ళు చాలామంది తగ్గిపోయారు, 1% కూడా ఉండరు. 7-8ంటికి లేవడం, లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం 1 గంట 2కి లంచ్, మళ్ళీ 4ంటికి స్నాక్స్, మళ్ళీ పడుకునే లోపలనేమో ఏదో ఒకటి మళ్ళీ భోజనం. మీ యొక్క స్టమక్లో ఒక అద్భుతమైన బ్యాక్టీరియా ఉంటుందండి. దానికి విశ్రాంతి ఇచ్చినప్పుడు ఏం చేస్తుందంటే, ఆ బ్యాక్టీరియా మీ శరీరం అంతా స్ప్రెడ్ అయ్యి ఇమ్యూనిటీ సెల్స్ని పుట్టిస్తుంది, మీ యొక్క ఇమ్యూనిటీని పెంచుతుంది. దాని యొక్క న్యాచురల్ వర్క్ అది. మీరు ఏం చేస్తున్నారు, 2 సార్లు తింటే సరిపోయేది 4 సార్లు 5 సార్లు తింటున్నారు. ఈ లోపల టీలు, కాఫీలు, జ్యూస్లు, డ్రింకులు. అప్పుడు ఏమవుతుందండి, మీ శరీరం కంటిన్యూగా ఆ ఫ్లూయిడ్స్ని రిలీజ్ చేస్తానే ఉంది. చేసినప్పుడు ఏమవుతుంది, దానికి రెస్ట్ లేదు. ఈ స్టమక్లో ఉన్న బ్యాక్టీరియా బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి మీ బాడీని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడానికి దానికి టైం ఇవ్వట్లా. మీరు ఎప్పుడైతే ఈ ఫ్లూయిడ్స్ కంటిన్యూగా అది ప్రొడ్యూస్ చేస్తుందో మీ బాడీలో pH బ్యాలెన్స్ పోదు. అంటే ఆల్కలీన్ వాటర్ అని విపరీతంగా తాగుతున్నారు కదండి. ఆ ఆల్కలీన్ వాటర్ తాగక్కర్లేకుండానే మీ బాడీ బ్యాలెన్స్లో ఉండాలి న్యాచురల్గా. అయితే ఆ బ్యాలెన్స్ లేదు కాబట్టి ఎన్నిసార్లు తిన్న ఆహారం అరకముందరే మళ్ళీ తినటం వల్ల ఏమవుతుందంటే, ఆ రసాలన్నీ కలిసి అది పుల్లగా తయారయ్యి అది అరిగి అన్నీ చేసి మనకి పూర్తిగా ఖాళీ అవ్వాలి. ఖాళీ అవ్వకముందరే మళ్ళీ తినేస్తున్నారు, మళ్ళీ రిలీజ్ చేస్తాయి, మళ్ళీ తింటున్నారు, మళ్ళీ రిలీజ్ చేస్తాయి. ఇలా కంటిన్యూగా అది రిలీజ్ చేయడమే అలవాటు పడిపోయింది అది. దానివల్ల మీ బాడీలో pH బ్యాలెన్స్ పూర్తిగా పాడైపోతుంది. ఎస్టిక్ నేచర్లోకి వెళ్ళిపోతారు మీరు. ఆల్కలీన్లో ఉండవలసిన మీ బాడీ, సమతుల్యంగా ఉండవలసిన బాడీ, మీ బాడీలో ఆమ్లాలు పెరిగిపోతున్నాయి విపరీతంగా. పెరిగిపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, అల్సర్స్ అవి అతిగా పెరగడం వల్ల బ్లడ్లో కలిసిపోవడం వల్ల బ్లడ్ కూడా చెడిపోవడం, అయితే చెక్కబడిపోతుంది, లేకపోతే తగ్గిపోతుంది. సార్, ఈ మధ్య కాలంలో సిటీలో మనము విలేజెస్ లో చూసుకున్నట్టయితే కనుక మార్నింగ్ వాళ్ళు ఎలా అయినా కానీ అన్నమే తింటారు. మార్నింగ్ అయినా, మధ్యాహ్నం అయినా, నైట్ అయినా అన్నమే తింటారు. కానీ మోస్ట్లీ సిటీలో మనం చూసుకున్నట్టయితే కనుక మార్నింగ్ టిఫిన్ చేస్తూ ఉంటారు. సో ఈ టిఫిన్స్ లో ఎలాంటి టైప్స్ చేస్తే బాగుంటుంది? ఎందుకంటే మనకి టిఫిన్స్ అనగానే గుర్తొచ్చేది ఇడ్లీ, దోశ, పూరి, వడ, ఆయిల్ ఎక్కువ మనకి గుర్తుకొస్తూ ఉంటాయి. సో టిఫిన్ సమయంలో మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది? అంటే ఇక్కడ ఒక భ్రమలోకి వెళ్ళిపోయారండి అందరూ. ఆయిల్ ఫుడ్ తింటే ప్రమాదం, ఫ్యాట్ పెరిగిపోతుంది, హార్ట్ అటాక్ వస్తుంది. అది ఏమైందంటే, ఈ మోడర్న్ సైన్స్ అనేది వాళ్ళ యొక్క ప్రోడక్ట్లను అమ్ముకోవడం కోసం ట్రెడిషన్ నుంచి మనల్ని దూరం చేశారు. ఆయిల్, నెయ్యి అనేది ఒక అద్భుతం అండి. అది తినటమే చాలా మంచిది. ఓకే. ఎందుకు అంటే రిఫైండ్ ఆయిల్స్ కాదండి, న్యాచురల్ ఆయిల్స్. మధ్యలో మళ్ళీ ఒక 20-30 ఏళ్ళు రిఫైండ్ ఆయిల్స్లోకి తీసుకెళ్ళి మనం ఎందుకు పనికి రాకుండా అయిపోయేలాగా చేశారు. ఇప్పుడు అందరికీ కరోనా వచ్చాక అవేర్నెస్ వచ్చి మన న్యాచురల్ కషాయాలు తాగడం, మంచి గానుగ దగ్గర ఆడించుకున్న నూనె వాడుకోవడం, నెయ్యి వాడుకోవడం, వెన్న వాడడం, పాలు తాగడం, ఇలాగా
మార్పు మొదలైంది. అది మనం మన ట్రెడిషన్లోకి వెళ్తున్నాం. నేను అదే మీకు చెప్తున్నా, మా పూర్వీకులు, మా తల్లిదండ్రులు కానీ తాతలు కానీ వీళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు 5 గంటలకు భోజనం చేసేవారు, 8 లోపల పడుకునేవారు, శుభ్రంగా పడుకునేప్పుడు అన్ని పాలు తాగి పడుకునేవారు. ఈ 3 గంటల గ్యాప్ రావడంలో మీరు తిన్న ఆహారం చాలా వరకు అరిగిపోవడం మొదలుపెట్టి కొంతవరకు అక్కడ ఫలితం కూడా అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, లైఫ్ స్ట్రెస్, కోరికలు పెరిగిపోయినాయి, కార్లు కొనుక్కోవాలి, బంగ్లాలు కట్టాలి, ఇలాగా. దానివల్ల ఏం చేస్తున్నారు, ఎక్కువసేపు శ్రమ పడడం, మానసికమైన ఒత్తిడి పెరిగిపోవడం, ఆఫీస్ నుంచి వచ్చి 9కో 10కో రాగానే భోజనం చేయడం, పడుకోవడం. ఆ అరుగుదల అనే ప్రక్రియ స్టార్ట్ అవ్వకముందరే మీరు పడుకుంటున్నారు. మన పూర్వీకులు ఏం చేసేవారండి, సూర్యోదయానికి ముందర లేచిపోయి కాలకృత్యాలు తీర్చుకుని పొలం వెళ్ళి వాళ్ళు పొలం వెళ్ళడం, వ్యాయామం వాళ్ళు వ్యాయామం చేసుకోవడం, అప్పుడు సర్దిబోవ తినేవారు చక్కగా. తిని వాళ్ళు కష్టపడి పని చేస్తారు కాబట్టి మధ్యాహ్నం అయ్యేసరికి మళ్ళీ ఆకలేదు కాబట్టి మళ్ళీ ఆ పొలంలోనే తింటాం, ఆ పని చేసి వాళ్ళు తింటాం. ఇన్ని రకాల కూరలు, ఇన్ని రకాల ఎన్వీలు కూడా లేవండి అప్పుడు. ఏదో మజ్జిగ అన్నమో, గింజ అన్నమో, ఒక మిరపకాయ, ఒక ఉల్లిపాయ వేసుకున్నాం, ఒక కూర వండుకుని ఆ కూర కొద్దిగా వేసుకుని పట్టుకెళ్ళడం. ఎక్కువ పచ్చళ్ళు, ఈ నిలవుండి పచ్చళ్ళు ఉండి కదా, అది శుభ్రంగా ఒక గిన్నె వేసుకుని అందులో పెట్టుకుని చక్కగా తినేవారు. బ్రహ్మాండమైన ఆరోగ్యంగా ఉన్నారు. ఎందుకు ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళు 2-3 సార్లే తిన్నారు, పూర్తిగా అరిగిపోయాక తిన్నారు. సాయంత్రం 5 గంటలకు తినేస్తున్నారండి, రేపు పొద్దుట 6 దాకా తినట్లేదు. అప్పుడు ఏమైంది, 13 గంటల గ్యాప్ వచ్చింది. ఇప్పుడు 13 గంటల గ్యాప్ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో చూపించండి నాకు. దానివల్ల ఏమవుతుంది, ఈ బ్యాలెన్స్, బాడీలో ఉన్న బ్యాలెన్స్ పాడవటం వల్ల ఎప్పుడైతే మీకు pH అనేది ఇన్బ్యాలెన్స్ అయిపోయి మీ శరీరం ఆల్కలీన్లో ఉన్న శరీరం ఎస్టిక్లోకి వచ్చేసిందో, ఆటోఇమ్యూన్ డిసీజులన్నీ మిమ్మల్ని అటాక్ చేసేస్తాయి. లైక్ సొరియాసిస్, హషిమోటో థైరాయిడ్ లాంటిది కానీ, IBS ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్, IBD ఇలాంటివి అనమాట, క్యాన్సరు, ఇలాగ అనేక రకాలు, రొమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం అంటాం కదా, ఆస్టియోపోరోసిస్, ఇలాగా సొరాటిక్ ఆర్థరైటిస్, ఇంకా ఎన్నో రకాల ఆటోఇమ్యూన్స్ వాళ్ళే అటాక్ చేస్తున్నాయి. ఇది వరకు ఇన్ని లేవు కదండి, ఇప్పుడు ఎందుకు పెరిగిపోయినాయి ఇన్ని రకాలు? కారణం ఏంటంటే మీ బాడీలో బ్యాలెన్స్ పోవడం వల్ల. అందుకు నియమిత ఆహారం తింటా, ఏ ఆహారం తింటే మంచిదో చూసుకుంటా. మీరు ఏదైతే ఆయిల్ తింటే, పొద్దుట పూరి అయ్యి తింటే ప్రమాదం అనుకుంటున్నారు, ఏమీ కాదు, హ్యాపీగా తినొచ్చు. ఇడ్లీ తినొచ్చు, దోశ తినొచ్చు, పూరి తినొచ్చు, ఏదైనా తినొచ్చు. కానీ మైదా, గోధుమ ఈ 2 ఫుడ్లు అవాయిడ్ చేస్తే మంచిదండి. ఎందుకంటే మనం బతికి జీవన విధానంలో, మనం ఉన్న ప్రదేశంలో, తెలంగాణలో ఇప్పుడు జొన్నలు, కొర్రలు ఇలాంటివన్నీ పండి అనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళకి జొన్నలు సూటబుల్. ఇప్పుడు ఆంధ్ర ఏరియా ఉంది, ఈస్ట్ వెస్ట్.